దేవునికి స్తోత్రం. అప్పుడు మన ప్రయాణం జరుగుద్ది. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు అనే పాట పాడుకుంటున్నాంగా మనం. ఆ పాటలో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆయన వచ్చి పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు. పరిశుద్ధులు అంటే ఎవరంటే నమ్మి బాప్తిజం పొంది ఆయన మాట ప్రకారం నడుచుకున్న వాళ్ళు, బల్లారాధనలో పాలు పంచుకున్న వాళ్ళు, యేసయ్య రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు, వారి పాపాలను ఒప్పుకొని చెప్పుకొని యేసయ్య రక్తంలో కడగబడి అప్పుడు వారు ఎత్తబడతారు, మిగతా వారు ఇడవబడతారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బాప్తిజం తీసుకున్న తర్వాత మరలా మేము ఏదన్నా తప్పిపోయి పాపం చేసామనుకోండి, మరి పాపం చేసిన తర్వాత మరలా వచ్చి యేసయ్య పాదాలు పట్టుకున్నాం అనుకోండి, మాకు మరి నిత్యరాజ్యం ఉందా, ఆ ప్రయాణంలో ఉంటామంటే తప్పకుండా ఉంటారు. అలా తప్పకుండా ఉంటాం కదా, ఇబ్బంది లేదు కదా అని తెలుసుకొని వ్యభిచారం చేస్తున్నారనుకో, పరాయి స్త్రీలతో తిరుగుతున్నారనుకో, పరాయి మగాళ్ళతో తిరుగుతున్నారనుకో, దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కానీ ఇక్కడ భూమి మీద కోటింగ్ మాత్రం ఉంటుంది, దానికి తగ్గ కోటింగ్ ఉంటుంది, దానికి తగ్గ శ్రమ ఎడబడాలి. వాళ్ళది బాగుంది కదా, వీళ్ళది బాగుంది కదా అని వేరే వాళ్ళది మనం దొంగతనం చేసామనుకో, దానికి తగ్గ శిక్ష ఉంటుంది, దానికి తగ్గ కోటింగ్ ఉంటుంది. అర్థమవుతుందండి? పర్వాలేదులే, చిన్న అబద్ధమే కదా, అడిది ఇటు మారుద్దాం, ఇడిది అటు మారుద్దాం అని అబద్ధ సాక్ష్యం బలికామనుకో, అబద్ధాలు బలికామనుకో, దానికి తగ్గ కోటింగ్ ఉంటుంది. అర్థమైందండి? ఆయన కట్టడలకు వ్యతిరేకంగా మనం చేసామనుకోండి, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మన నోట పొరపాటు మాట ఉన్నా, ఏమన్నాడు? నీ నోటి మాట జాగ్రత్త, నేను తప్ప ఎరుగ దేవుడు ఉండకూడదు, నీ నోట వ్యర్థమైన మాటలు ఉండకూడదు, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, మందిరంలో ఆదివారం తప్పకుండా ఉండి బల్లారాధనలో పాలు పంచుకోవాలి, వ్యభిచరించకూడదు, పరాయి భర్తలతో పరాయి భార్యలతో నువ్వు వ్యభిచారం చేసావనుకో వేస్తాడు ఏటు. వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10 ఆజ్ఞలు ఉండేగా నిర్గమకాండంలో. ఈ 10 ఆజ్ఞలను మనం పాటించకుండా పొరపాట్లు చేసామనుకో, కోటింగ్ మాత్రం ఇస్తాడు ఆయన. కోటింగ్ భయంకరంగా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కోటింగ్. దావీదు వ్యభిచారం చేశాడు, దావీదుకు కోటింగ్ ఎలా ఉంది? భయంకరంగా ఉంది. మామూలు గొట్ల దేవుడు. ప్రయాణం ఉంటుంది కానీ ఈ భూమి మీద నీ కోటింగ్ మాత్రం ఉంటుంది. ఎందుకు? దేవుని చేత కొట్టించుకోవటం మామూలుగా ఉండదు. ఆ కోటింగ్ కూడా రేపు మంచంలో ఉన్నప్పుడు పీక్కోవాలా, అట్ట కోటింగ్ పెడతాడు ఆయన. అప్పుడు గుర్తు చేస్తాడు కూడా, రే నువ్వు ఒకసారి వ్యభిచారం చేసావు గుర్తుందా, ఏరే స్త్రీతో తిరిగావు గుర్తుందా, అందుకే ఈ కోటింగ్ అని చెప్పి మరీ కొడతాడు ఆయన. అర్థమవుతుందా? అట్లా ఉంటుంది కోటింగ్ మనకి. వాళ్ళతో దొంగతనం చేసావు గుర్తుందా, నువ్వు వాళ్ళని బాధ పెట్టావు గుర్తుందా, మాట్లాడావు గుర్తుందా, దొంగతనం చేసావు గుర్తుందా, అబద్ధం పలికావు గుర్తుందా, అందుకే పెట్టాను ఈ కోటింగ్ అని చెప్పి మరీ కొడతంటాడు. ఆయన చేత ఎందుకు కొట్టించుకోవటం? అందుకని జాగ్రత్త పడాలి మనం. జాగ్రత్త పడి వేరే ఆలోచనలు తావీకే, తుచ్చమైన ఆలోచనలు, 2 నిమిషాల సుఖం కోసం, 2 నిమిషాల ఆనందం కోసం, వాళ్ళతో పొందుకోవాలని వీళ్ళతో పొందుకోవాలని, ఎందుకు ఆ ఎదవ బ్రతుకు, అవన్నీ తీసేసుకొని జాగ్రత్త పడి మనలను మనం దేవునికి సిద్ధం చేసుకొని, నేను పాపిని ప్రభు అని ఆయన పాదాలు పట్టుకొని ఎప్పటికప్పుడు మనల్ని మనం స్థిరపరుచుకుంటా మంచి ఆలోచనలతో దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటా ముందుకెళితే ఇప్పుడు ఇహలోకంలో ధన్యులుగా ఉంటాం, పరలోకంలో కూడా ధన్యులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భవిష్యత్తులో ప్రయాణం జరుగుతుంది. మనకి ఒక ప్రయాణం మనకుంది.
ఆ ప్రయాణం యేసయ్య దగ్గరకు ప్రయాణం. ఆ ప్రయాణానికి ఇప్పుడు యుద్ధాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఈరోజు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. అది 3వ ప్రపంచ యుద్ధం అయితే ఇంకా త్వరలోనే యేసయ్య రాకడ ఉంటుంది, మన కళ్ళ ముందే ఉండొచ్చు. అది మనం అనుకున్నాం కదా, కరోనా మనదా కొత్తదా అనుకున్నాం. ఎక్కడో చైనా దేశంలో పుట్టింది అది. ఇన్ని కిలోమీటర్ల దాటి మనదా కొత్తదా అనుకున్నా నేను. చూడండి, మన దాకా కూడా వచ్చింది. ఎక్కడో చైనాలో పుట్టింది అది, మన దాకా ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం అనుకోబాకండి. రేపొద్దున బాంబు మన పక్కన కూడా పడవచ్చు, చెప్పలేము. యేసయ్య అనుమతిస్తే యుద్ధం పెరగొచ్చు. యుద్ధం పెరిగిందంటే 3వ ప్రపంచ యుద్ధం రావచ్చు. బైబిల్ పట్టుకొని ఊపకుండా మందిరానికి రావటానికి కూడా ఉండదు అప్పుడు. ఎందుకంటే మందిరాలు ఉండవు, దేవుని సేవకులు ఉండరు, వాళ్ళని హింసించేవాళ్ళు, వాళ్ళు బయటికి రారు. ఈ విషయాలు పదే 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 దేవుడు చెప్పిస్తూనే ఉంటాడు సంఘానికి, దేవుని బిడ్డలకి. ఎందుకంటే ఇకనైనా జాగ్రత్త పడతారు, తెలుసుకుంటారు, మారు మనసు పొందుతారు, మంచిగా ముందుకు సాగుతారని దేవుడు పదే పదే చెప్పిస్తూ ఉంటాడు. జాగ్రత్త పడండి. ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ భయంకరమైన పరిణామాలన్నీ మన ముందు కనపడతా ఉన్నాయి. భయంకరమైనటువంటి రోజులు మన ముందు ఉంటా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడదాం, సిద్ధపడదాం. దేవుని రాకడకు, ఆ ప్రయాణానికి మనల్ని మనం సిద్ధపడి మనతో ఉన్న వారిని కూడా సిద్ధం చేద్దాం. దేవుని దగ్గరికి నడిపిద్దాం. బహుమానాలు ఉంటాయి రేపు పరలోకంలో. దేవుడు మనకు బహుమానాలు, శాలవాలు, సన్మానాలు ఉంటాయి ఆడ. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉండట్టు కాకపోయినా అక్కడ ఉండే విధానంలో అక్కడ, బిడ్డ నువ్వు 4గురిని నడిపించావు నా దగ్గరికి, రా ఇదిగో బహుమానం. 2 నడిపించావు, రా ఇదిగో బహుమానం. నీ భార్యని నడిపించావు బిడ్డ, రా ఇదిగో నీకు బహుమానం. నీ భర్తను నడిపించావు బిడ్డ, రా. నీ చెల్లిని నడిపించావు, నీ కూతుర్ని నడిపించావు, నీ అక్కను నడిపించావు, నీ బావని నడిపించావు, నీ మావని నడిపించావు. అంత భయంకరమైనటువంటి వ్యక్తులను నడిపించావు, రా ఇదిగో బహుమానాలని. ఆ రోజు బహుమానాలు ఇస్తాడు మనకి. దేవునికి స్తోత్రం.